హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 19న డిఎస్సి క్యాండిడేట్స్కి సంబంధించి నియామక పత్రాలు అందజేసే సభ అనేది విజయవాడలో ఈ నెల 19న జరగాల్సింది. కానీ వివిధ కారణాల రీత్యా సభ అనేది వాయిదా పడడం జరిగింది. చాలామంది కూడా సభ అనేది వాయిదా పడడం కోర్టు కారణాల రీత్యా వాయిదా పడిందని చెప్పేసి చాలామంది కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. కానీ అదంతా కూడా ఫేక్ న్యూస్. సభ వాయిదా అనేది వర్ష ప్రభావం రీత్యా వాయిదా పడడం జరిగిందండి. కేవలం వర్షం ఎక్కువగా ఉండటం వల్ల ఆ సభ ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రాంగణం పరిధి అంతా కూడా బురదగా ఉండటం వలన సభ కండక్ట్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉండటం వలన వాయిదా వేయడం అనేది జరిగిందండి. సో ఈ 19వ తారీఖున జరగాల్సిన సభ అనేది మరలా ఎప్పుడు జరుగుతుంది ఒకసారి చూసుకుందాం. మనకి అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నెల 24వ తారీఖు లేదా 25వ తేదీలలో సభ అనేది జరగడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయండి. సో ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఉపాధ్యాయులకు సెలవులు అయితే ఇవ్వడం జరిగిందండి. దసరా సెలవులు అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరు కూడా మేబీ అందుబాటులో అయితే ఉండకపోవచ్చు. కానీ 24వ తారీఖు 25వ తారీఖులలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సభ అనేది జరుగుతుందని తెలుస్తుంది. అయితే దీనికి ముందుగానే ఎవరైతే అధికారులు అక్కడ పాల్గొనాలో, ఎవరైతే ఉపాధ్యాయులు సభలో పాల్గొనాలో వాళ్ళందరికీ కూడా ముందుగానే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో 24వ తారీఖు 25వ తారీఖులలో అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పి ప్రభుత్వం అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయడం జరిగిందండి. సో యాక్చువల్ ఏంటంటే దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి అధికారులు లేదా ఉద్యోగులు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్తో వెకేషన్స్కి మేబీ ప్లాన్లు అయితే చేసుకుంటారు. సో ఒకవేళ అందుబాటులో అంటే అందుబాటులో ఎవరైనా ఉండకపోవచ్చు అని చెప్పేసి ముందుగానే ప్రభుత్వం అయితే 24, 25వ తారీఖులో సభ జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపి అధికారులందరికీ కూడా ముందుగానే అందుబాటులో ఉండాలని చెప్పి అయితే వాళ్ళకి చెప్పడం జరిగిందండి. సో మనకి ఉన్న అవకాశాల దృష్ట్యా 24వ తారీఖును లేదా 25వ తారీఖుల్లో సభ జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సభకి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ను కూడా పరిశీలన చేసుకొని ఈ తేదీలు అయితే ఖరారు చేశారని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. సో తప్పకుండా 24, 25 తారీఖులలో సభ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తారీఖుల్లో వేగంగా సభ జరగాలని కూడా మనందరం కూడా ఆశిద్దాం. మీ అందరి తరపున కూడా నేను కూడా సభ వేగంగా జరిగిపోవాలని, అందరూ కూడా నూతన ఉపాధ్యాయులు అందరూ కూడా వేగంగా తమ విధులలో జాయిన్ కావాలని కూడా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఏదైనా ఈ తేదీలలో మార్పు జరిగే అవకాశాలు ఉంటే మీకైతే నేను అప్డేట్ అయితే అందిస్తానండి. సో నమస్కారం.